ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉం. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. చేసి లేకపోతే సినిమా నిడివి ఏదైతే మన కోలమానం ఉంటుందో సినిమా ఎంతసేపు మనం కూర్చోబెట్టాలి జనాన్ని అన్నది ఇంపార్టెంట్. ఇవాళ చూస్తున్నాం 3 గంటలు దాటి సినిమాలు కథ ఉంటుంది కానీ ఒక చిన్న పాయింట్ దాని 3 గంటల పైన సినిమాలు ఏంటో అర్థం కాదు. మేము ఇప్పటికి ఇంత పెద్ద సినిమా తీసి పెద్ద సినిమా అంటే ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దాంట్లో ఎందుకు పెద్ద అంటున్నానంటే అఖండ మొదటి భాగం విడుదలైంది కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో. ఇప్పుడు ఎవరికి ధైర్య సాహసాలు వాళ్ళ సినిమాలు విడుదల చేయడానికి ఎవరికి అంత ధైర్య సాహసాలు రాలేదు. చూస్తారా అసలు జనం బయటకు వస్తారా ఆ మూడ్లో వచ్చి చూస్తారా అన్న ఒక భయం, ఒక ధైర్యం లేక అప్పుడు మేము ఈశ్వరుడి మీద భారం వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అఖండమైన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. మన తెలుగులో కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, ఏది ఎక్కడన్నా మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సో అదొక నమ్మకం మాకు. సో ఈ సినిమాలో మీ పాత్ర ఉంది కాబట్టి ఈ నిడివి అన్నది ఒక చాలా ఇంపార్టెంట్. నాకు మామూలు సినిమాల కంటే కొంచెం పెట్టుకుంటా ఎక్స్ట్రా, ఎందుకంటే నా సినిమాలన్నీ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అన్నీ. ఈవిడ ఎలా వచ్చింది మళ్ళీ ఆ సినిమాలోకి అంటే ఈ తండ్రి దగ్గర రావడం, దాంతో అఖండతో పెద్దనాన్నతో ఎలా ఈవిడికి అంటే ఎలా కలవడం జరుగుతుంది, అందులో ఈవిడ పాత్ర ఏంటి, ఇవన్నీ అంటే చెప్పినట్టు ఇప్పుడు మూసునంత వరకే. ఒకసారి తెరిచేసామా అంతే మొత్తం, అంతే కథంతా మీరు చూస్తారు సినిమా థియేటర్లో చూస్తారు.